1789 థాంక్స్ గివింగ్ డే దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ అమెరికాలో జరుపుకునే అతిపెద్ద పండుగ. దీన్ని అధికారికంగా పాటించాలని మొదటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ రికమెండ్ చేసింది. దీన్ని కాంగ్రెస్ ఆమోదించింది ఈ రోజే. 1863లో అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నవంబర్ 26ను థాంక్స్ గివింగ్ డేగా ప్రకటించారు. స్వర్గంలో ఉన్న పితృదేవతలకు కృతజ్ఞతలు చెబుతూ దీన్ని జరుపుకోవాలని లింకన్ పిలుపునిచ్చాడు. అలా సంప్రదాయంగా మారిన థాంక్స్ గివింగ్ డేను ఫెస్టివల్ సీజన్ కు ఆరంభంగా భావిస్తారు. అప్పటి నుంచి క్రిస్మస్, న్యూ ఇయర్ డే సంబరాలు మొదలవుతాయి. 1922 టోల్ ఆఫ్ ది సీ 2-టోన్ టెక్నికలర్ లో తీసిన హాలీవుడ్ తొలితరం సినిమా. ఇది పూర్తి స్థాయిలో రిలీజ్ అయిన మొదటి టెక్నికలర్ సినిమాగా రికార్డులకెక్కింది ఈ రోజే. అంతకు ముందే రిలీజ్ అయిన ద గల్ఫ్ బిట్వీన్ అనే సినిమాను కూడా టెక్నికలర్ లోనే తీశారు, కానీ ఇది పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. టోల్ ఆఫ్ ది సీని టెక్నికల్ మోషన్ పిక్చర్ కార్పొరేషన్ సంస్థ నిర్మించింది. దీని డైరెక్టర్ చెస్టర్ ఎం ఫ్రాంక్లిన్. దీని పేరుతో చాలా రికార్డ్స్ ఉన్నాయి. మొత్తం కలర్ సినిమాల్లో ఇది 8వది, టెక్నికలర్ లో 2వది, హాలీవుడ్ లో తీసిన కలర్ ఫీచర్ సినిమాల్లో మొదటిది. అలాగే ప్రత్యేకమైన ప్రొజెక్టర్ అవసరం లేని మొదటి కలర్ ఫీచర్ సినిమా కూడా ఇదే. 1949 భారత రాజ్యాంగం మన దేశం విలువలకు, విధానాలకు అద్దం పట్టే పవిత్ర గ్రంథం. దీన్ని పూర్తి స్థాయిలో రూపొందించిన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది ఈ రోజే. దీన్నే నేషనల్ లా డేగా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 1947లో రాజ్యాంగం ముసాయిదాను రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి రూపొందించిన డ్రాఫ్ట్ పై చర్చించి అనేక సవరణలు చేసింది పరిషత్. అలా రూపొందిందే ఇప్పుడు మనం చూస్తున్న రాజ్యాంగం. దీనిపై పరిషత్ సభ్యులందరూ సంతకాలు చేశాక 1950 జనవరి 26 నుంచి అమల్లోకొచ్చింది. 1954 వేలుపిళ్ళై ప్రభాకరన్ శ్రీలంకలో తమిళ జాతీయవాదానికి మారుపేరుగా, తమిళ పులిగా పేరున్న తిరుగుబాటు నాయకుడు. శ్రీలంకలోని వెల్వెత్తరాయిలో ఆయన పుట్టింది ఈ రోజే. ఆత్మాహుతి దాడులతో శ్రీలంకను వణికించాడు ప్రభాకరన్. పూర్తి పేరు తిరువేంకటం వేలుపిళ్ళై ప్రభాకరన్. చిన్నప్పటి నుంచి తమిళుల పట్ల స్థానిక సింహళీయుల వివక్ష చూపించడాన్ని, అణిచివేయడాన్ని చూసి కక్ష పెంచుకున్నాడు. అది ద్వేషంగా మారి 1976లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం స్థాపించాడు. శ్రీలంకలో తమిళుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మాహుతి పోరాటం మొదలుపెట్టాడు. తన సైన్యంతో జాఫ్నా కేంద్రంగా కొంత భాగాన్ని కూడా స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. సొంత నౌకాదళం ఉన్న మొదటి తీవ్రవాద గ్రూప్ గా చరిత్ర సృష్టించాడు ప్రభాకరన్. ఇతర దేశాల తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని ప్రపంచ స్థాయి నెట్వర్క్ రూపొందించుకున్నాడు. ప్రభాకరన్ 2009 మే 18న లంక సైన్యం దాడిలో చనిపోయాడు. 2008 ముంబై టెర్రర్ అటాక్స్ 26/11 గా చరిత్రకెక్కిన దుర్ఘటన. ముంబైపై టెర్రరిస్టులు దాడికి దిగిన ఈ సంఘటన దేశ చరిత్రలోనే నెత్తుటి మరకగా మారింది. అది జరిగింది ఈ రోజే. పాకిస్తాన్ నుంచి బయలుదేరిన 10 మంది లష్కరే తోయిబా టెర్రరిస్టులు 6 ప్రదేశాల్లో బాంబులు, రైఫిల్ కాల్పులతో విధ్వంసం సృష్టించారు. ముంబై రైల్వే స్టేషన్, కోమా హాస్పిటల్, ఓబ్రాయ్ ట్రైడన్, లియోపార్డ్ కేఫ్, తాజ్ హోటల్, నారిమన్ పాయింట్ ప్రాంతాల్లో స్వైర విహారం చేశారు. 3 రోజుల పాటు సాగిన దాడుల్లో పోలీస్ అధికారులు అశోక్ కామ్టే, హేమంత్ కర్కరే, తుకారం ఓంబ్లే, విజయ్ సలాస్కర్ సహా 166 మంది చనిపోయారు. 308 మంది గాయపడ్డారు. 9 మంది టెర్రరిస్టుల్ని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపారు. అజ్మల్ కసబ్ ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. 4 ఏళ్ల విచారణ తర్వాత కసబ్ ని ఉరితీశారు.